నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. శాసన మండలిలో గత ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మేనమామ అంటూ దళితులను జగన్మోహన్ రెడ్డి దగా చేశారని వెల్లడించిన మంత్రి డోలా. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని జీజీహెచ్ వద్ద ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ప్రకాశం జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్. మేనమామ అంటూ దళితులను జగన్మోహన్ రెడ్డి దగా చేశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. శాసన మండలిలో మంత్రి గత ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కేవలం 27 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని మంత్రి సభ దృష్టికి తీసుకువచ్చారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సంతమాగులూరులోని సంక్షేమ వసతి గృహంలో వైసీపీ ప్రభుత్వం రాకముందు 210 మంది విద్యార్థులు ఉంటే నాటి అసమర్థ ప్రభుత్వం కారణంగా ఆ సంఖ్య 30కి పడిపోయిందన్న విషయాన్ని మంత్రి స్వామి సభ దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు నేతృత్వంలోని తమ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ వసతి గృహాలకు 143 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని స్వామి ప్రస్తావించారు. సంతమాగులూరు వసతి గృహాన్ని 30 లక్షల రూపాయలతో ఆధునీకరించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గృహాల్లో బీపీటీ రైస్తో విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించనున్నట్లు వివరించారు. అంతేకాకుండా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్పెట్ బెడ్షీట్లు, టవళ్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, భోజనం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. అధ్యక్ష, నేను మరమ్మతుల కోసం 24-25కి సంవత్సరానికి 57.66 కోట్ల రూపాయలని విడుదల చేస్తాం అధ్యక్ష. పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎలక్షన్ కోడ్ చోట్ల కొన్ని చోట్ల ఈ విధంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడాను ఈ రోజు మేము ఖర్చు పెట్టిన కూడా గత సంవత్సరంలో ఒక బకాయిని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కలిపి గత ప్రభుత్వంలో కేటాయించిన బడ్జెట్ అధ్యక్ష మనకి 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్లో సౌకర్యాలు చేస్తారు అధ్యక్ష. వాళ్ళు ఒక్క విషయం చెప్తారు అధ్యక్ష, నాడు నేడు అని చెప్పారు అధ్యక్ష. నేను అధ్యక్ష ఇదొకసారి చూడండి అధ్యక్ష, మేము రిపేర్ చేయకముందు ఉండే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్న పనులకు అధ్యక్ష, చేసిన తర్వాత పరిస్థితి అధ్యక్ష. ఏదైతే అశోబాబు గారు అడిగారో రిపేర్లు చేసిన తర్వాత పరిస్థితి ఇది ఒక హాస్టల్ అధ్యక్ష. అదేవిధంగా అద్దంకిలో ఉన్నటువంటి సంతమాగులు రాష్ట్ర అధ్యక్ష, ఒకప్పుడు 200 మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సౌకర్యాలు లేక 30 మంది పడిపోతే ఈ రోజు అక్కడ మేము 30 లక్షల రూపాయలు పెట్టి రిపేర్ చేసాం అధ్యక్ష. బీపీటీ రైస్తో మేము మధ్యాహ్న భోజనం పెట్టబోతాం అనేది గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రికి అదేవిధంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. ఈ రోజు బెడ్షీట్స్ విషయంలో కూడా అధ్యక్ష వీళ్ళు అడిగారు, సభ్యులు అడిగారు అధ్యక్ష, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకి చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పెట్ బెడ్షీట్ ఇచ్చినటువంటి చరిత్ర అంటే ఈ ప్రభుత్వంలోనే బెడ్షీట్స్ కార్పెట్స్ తో పాటు టవల్స్ కూడా 2 టవల్స్ ఇచ్చాం అధ్యక్ష. విద్యార్థుల యొక్క సౌకర్యాల పట్ల, విద్యార్థులు కల్పించే వసతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష. వీటి మీద ఉన్నటువంటి మొత్తం సమీక్ష చేసుకొని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం, వాళ్ళకి వసతి, అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి భోజనాల్లో విధంగా మేము సౌకర్యాలు కల్పించడం మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ప్రకాశం జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఒంగోలులోని జీజీహెచ్ వద్ద ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు 1000 మంది మహిళా ఉద్యోగులు, నర్సింగ్ విద్యార్థినులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జీజీహెచ్ వద్ద నిర్వహించిన మానవహారంలో మహిళా శిశు అభివృద్ధి సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుందని, వీటిని పూర్తి స్థాయిలో నిర్మూలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన 8వ తేదీ వరకు ప్రతిరోజు ఒక నినాదంతో మహిళా హక్కుల గురించి అవగాహన కలిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుండి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు సిడిపిఓ రాజకుమారి, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ జ్యోతి సుప్రియ,
జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు రమాదేవి, నరసం రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఆటంకమే కాకుండా బాల్య వివాహాలను వ్యతిరేకంగా జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారాలకు తెలియజేస్తాను. బాలల విద్య భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు సహకారానికి మద్దతు ఇస్తాను. అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు మనం ప్రకాశం జిల్లాలో మార్చ్ 1 ఆన్వర్డ్స్ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ ప్లాన్ చేసుకుంటూ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు రిమ్స్ ఒంగోలు నుంచి క్యాండిల్ లైట్ మార్చ్ దాదాపు ఒక 1000 విమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో ఈరోజు థీమ్ ఏంటంటే మన జిల్లాలో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కాబట్టి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశం అన్న థీమ్ పెట్టుకుని దాని రిలేటెడ్ చైల్డ్ మ్యారేజ్ని అందరూ కూడా స్టాప్ చేయాలి, దానికి ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఇప్పుడు క్యాండిల్ లైట్ మార్చ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మార్చ్ 8 దాకా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ మనం అరేంజ్ చేసి జరుపుకుంటాం. రిమ్స్ దగ్గర మనం క్యాండిల్స్ ర్యాలీ చేసుకుంటూ ఒక సర్కిల్ లాగా అయ్యి ఒక ప్రతిజ్ఞ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి కూడా ఎక్కడ కూడా మేము మాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ప్రతిరోజు మేము ఏ ప్రోగ్రామ్ అయితే చేయాలో ఆ ప్రోగ్రామ్లన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాము. 8వ తేదీ కూడా మేము లాస్ట్ డే ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. దానికి కూడా ఎవరైతే ఫుడ్ స్పోర్ట్స్లో కానీ ఏమైనా సాంగ్స్లో కానీ డ్యాన్సింగ్లో అలా వచ్చిన వాళ్ళకు కూడా ఆ రోజు అవార్డ్స్ ఇవ్వబడుతుంది. అది మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసిన కార్యక్రమం. తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు సమన్వయి మాకు చేయూత ఇవ్వాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం. 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా 1వ తేదీ నుంచి కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మన ICDS PD గారు ఈరోజు ఈ రిమ్స్ దగ్గర నుంచి క్యాండిల్స్ ర్యాలీ పెట్టడం జరిగింది. అలాగే మన గౌరవ కలెక్టర్ గారు కూడా అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటి నుంచి కూడా ఏ కాలేజీలో అయినా ఎక్కడైనా కానీ ఆడపిల్లలు ఉన్న చోట వాళ్ళకి ఆటల పోటీలు కానివ్వండి, ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి బహుమతుల ప్రదానం కూడా 8వ తేదీ చేయడం జరుగుతుందని చెప్పారు. మనకు వచ్చిన అధికారాలు ఇవన్నీ కూడా అందిపుచ్చుకోవడానికి కావాల్సిన రక్షణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే మహిళలు తమ ఆత్మస్థైర్యంతో తమకున్న అవకాశాలు అందిపుచ్చుకునే నేపథ్యంలోనే ఇక్కడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో PD గారు వారి సభ్యులు అంత ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు వారంతా కూడా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు మరి నాయకత్వం వహించి ఈరోజు జరిగింది ఊరేగింపు. ముఖ్యంగా ఈరోజు తీసుకున్నటువంటి అంశం అందరికీ కూడా తెలిసిందే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాల్య వివాహం ఒక్కటి కూడా జరగకూడదు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఏర్పడినటువంటి చేసినటువంటి ఊరేగింపు ఈ ప్రతిజ్ఞ విజయవంతం కావాలని, అలాగే ఈ 8 రోజుల కార్యక్రమాలు విజయవంతమై మహిళ తనను తాను ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయేటువంటి పరిస్థితి కాకుండా స్త్రీకి స్త్రీ శత్రువు కాదు, స్త్రీకి స్త్రీ మిత్రువు అనేటువంటి ఒక నినాదంతో స్త్రీల ఐక్యతతో తప్పనిసరిగా సాధికారత వైపు అడుగులు వేసేందుకు ఈ కార్యక్రమం స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమం తీసుకున్న వారికి ఉపయోగపడుతుందని చెప్పి నమ్ముతూ అభినందనలు తెలియజేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తేదీ మార్కాపురం వస్తున్నారు. ఆ రోజు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకల్లో సీఎం పాల్గొంటారు. మహిళా శక్తి గురించి ముఖ్యమంత్రి సభలో వివరించి వారిని చైతన్యపరచనున్నారు. అనంతరం పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ముఖ్యమంత్రి జిల్లాకు వస్తూ ఉండటంతో కార్యక్రమాలను విజయవంతం చేసే విషయమై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మార్కాపురంలో జరగనున్న సీఎం కార్యక్రమాల ఏర్పాట్లపై దృష్టి సారించారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి సీఎం పాల్గొనే సభావేదికను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. చిన్నపిల్లలపై జరిగే లైంగిక అఘాయిత్యాలను సకాలంలో గుర్తించి వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చే అంశంపై ఒంగోలు జీజీహెచ్లోని బాల భవిత కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
విద్యాశాఖ, ఐసీడీఎస్ఎస్ శాఖలకు చెందిన అధికారులకు చిన్నపిల్లలపై జరిగే లైంగిక చర్యల గురించి అవగాహన కలిగించారు. తిరుపతికి చెందిన సైక్రియాట్రిస్ట్ సుతీషాదేవి చిన్నారులపై లైంగిక చర్యలు ఏ విధంగా జరుగుతాయి, ఆ సమయంలో చిన్నారుల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, తనపై జరిగిన చర్య గురించి తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి, లైంగిక చర్యకు గురైన చిన్నారిని సాధారణ స్థితికి ఏ విధంగా తీసుకురావాలి అనే అంశాల గురించి వివరించారు. ప్రకాశం జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ సైక్రియాట్రిస్ట్ చంద్రశేఖర్ చిన్నపిల్లలపై లైంగిక చర్యలు ఏ విధంగా జరుగుతాయనే విషయాన్ని వివరించారు. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద నిమ్హాన్స్లో 15 days ట్రైనింగ్ తీసుకున్నామండి. ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఒంగోలులో డిఈఐసి సెంటర్లో ఆ టాపిక్స్ అనేది డిస్కస్ చేసి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అంటే ఏంటి, దానివల్ల పిల్లలు ఎలా సఫర్ అవుతారు, సో పిల్లలకి సమన్యాయం అనేది ఎలా అందించేదానికి కాన్సెప్ట్స్ ఉంటాయి అనేది మెయిన్ టాపిక్ అండి. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద అండి ఇన్నర్ వాయిసెస్ ఎలా ఉంటాయి, పిల్లలవి ఎలా సఫర్ అవుతారు, తెలిసిన వాళ్ళు పిల్లల్ని ఏమంటారు పర్పట్రేటర్గా వాడితే ఎలా ఉంటారు అనేది, దానివల్ల పిల్లలు ఎంత సఫర్ అవుతారు, అది ఎన్ని సంవత్సరాల వరకు సఫరింగ్ అనేది ఉండిపోతుంది. సో ఎర్లీగా మనం ఎంత తొందరగా ఆ బేబీని ఐడెంటిఫై చేయగలిగితే అంత తొందరగా నార్మల్ ఇష్యూస్ కంప్లీట్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉండేదానికి ఉంటుంది. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద జరగబడుతుంది. మెయిన్ ముఖ్యంగా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అంటే ఏంటి, చాలామంది పిల్లలకి చాలామంది పేరెంట్స్కి కానీ ఇక్కడ ఉండే టీచర్స్కి కానీ అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అసలు అబ్యూస్ అంటే ఏంది, అబ్యూస్ కాకపోవడం ఏంటి అనేది ఒకటి. తర్వాత ఇంకోటి ఐడెంటిఫికేషన్, ఎట్లా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే చాలామంది అబ్యూస్ అనేది తెలిసిన వాళ్ళతోనే జరగబడుతుంది. ఈ తెలిసిన వాళ్ళు జరగడం వల్ల పిల్లలు ఎవరు ముందుకు రావట్లేదు చెప్పడం వల్ల, వాళ్ళ భయం వల్ల కానీ ఆ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ జరుగుతుండడం, వాళ్ళు ఎందుకు ముందుకు రావాలో దానికి కావాల్సిన కారణాలు, చైల్డ్ని ఎట్లా ఎంకరేజ్ చేయాలి వీటి గురించి చెప్పడం వల్ల, ప్లస్ వాళ్ళని ఎట్లా ఇంటర్వెన్షన్ అర్లీగా వాళ్ళని ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇదిగిన వాళ్ళు చెప్పకోకుండా చాలామంది పిల్లలు వాళ్ళలోనే దాచుకొని వాళ్ళ జీవితకాలం బాధపడుతూ ఉంటారు. దానివల్ల ఏమొస్తుందంటే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి యాంగ్జైటీ రావడము, డిప్రెషన్లోకి లోన్ అవ్వడము, వాళ్ళు స్కూల్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడము, లైఫ్లో కూడా ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు అర్లీగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకోవడం వల్ల చాలా మటుకు అక్కడితో మనం కట్టడి చేయొచ్చు. ఈరోజు మా డైస్ బిల్డింగ్ నందు జీజీహెచ్ ప్రిమిసెస్లో ఉంటుంది. అక్కడ చైల్డ్ అబ్యూస్ అంటే చైల్డ్కి సెక్షువల్ అబ్యూస్ జరిగితే ఎలా ఉంటాయి ఇష్యూస్, ఆ చైల్డ్ ఎలా సఫర్ అవుతుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ చైల్డ్ని గుర్తించి మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, తర్వాత ఆ చైల్డ్ని గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి, దానికి న్యాయపరమైనటువంటి ఏముంటాయి, చర్యలు ఏముంటాయి, ఇలాంటి వాటన్నిటి మీద డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు, డిఈఓ గారు, ఎంఈఓ గారు, తర్వాత డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్సు, ఐసీడీసీ పీపుల్, వీళ్ళంతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడ ఒక 50-60 మంది దాకా వచ్చి ఉన్నారండి. వీళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీనివల్ల చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి ముఖ్యంగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య ఇలాంటివి కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఈరోజు రిమ్స్లో జరిగేటువంటి ఈ చైల్డ్ అబ్యూస్ కార్యక్రమానికి మేము ఎంఈఓస్తో హాజరయ్యాము. ఎంఈఓస్తో ఎందుకు హాజరయ్యామంటే ఇక్కడ పాఠశాలలో విద్యార్థుల లివింగ్ మీడియా కాబట్టి మనం ఏదైనా చెప్తే వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి, అలాగే తదనుగుణంగా వాళ్ళు మార్చుకోవడానికి అలాంటి మంచి కార్యక్రమంతో ఇది ఉంది. కాబట్టి ఎంఈఓస్ కూడా పిలిచి ఈ కార్యక్రమానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇంటర్ను ఎంఈఓస్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులతోనూ అలాగే విద్యార్థులతోనూ కూడా ఇలాంటి విషయాలని కూడా ఈ వీడియోస్ ప్లే చేయడం ద్వారా కానీ, లేకపోతే మేడం గారు వాళ్ళు కానీ లేదా సార్ వాళ్ళు కానీ చెప్పినటువంటి విషయాల్ని అక్కడ తెలియపరచడం ద్వారా ఈ చైల్డ్ అబ్యూస్ జరగకుండా, మరి ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా, దానివలన ఒక మెంటల్ ట్రామా విద్యార్థుల్లో కలగకుండా, తదనుగుణంగా వాళ్ళు మంచిగా చదువుకోవడానికి కానీ, లేకపోతే భావి భవిష్యత్తుని, లేకపోతే భావి భారతాన్ని మంచిగా రచించడానికి కానీ ఆ విధంగా ఉండటం కోసం అని చెప్పేసి ఎంఈఓస్ మేము హాజరవడం జరిగింది. ఒంగోలు నగరంలో రేపటి నుండి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నగరంలోని పలు హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ కవర్లను వాడుతున్న వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేపటి నుండి ప్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. అప్పటికీ పరిస్థితి మారకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. శానిటరీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ప్లాస్టిక్ కవర్లు నిషేధం చేయాలని ఆయన ఆదేశించారు.
ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుండి జూనియర్ ఇంటర్ వరకు 2025-26 సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీ గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ డి జయ తెలిపారు. మార్చి 6వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. నగరంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 4వ తరగతి గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి మంచి ప్రావీణ్యత ఉండాలని, 10వ తరగతిలో మొట్టమొదటిసారిగా ఉత్తీర్ణులై ఉండాలని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, 5వ తరగతి ఇంటర్మీడియట్ వారికి 2 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి గురుకుల పాఠశాలలకు మన ప్రకాశం జిల్లాలో మొత్తం 11 ఉన్నాయండి. ఇవి 7 అమ్మాయిలకి 4 అబ్బాయిలకి నిర్వహించబడుతున్నాయి. వీటిలో 10 వచ్చేసి 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు నిర్వహించబడుతున్నాయి. ఒక స్కూల్ వచ్చేసి 5 నుంచి 10th క్లాస్ వరకే నడిపించబడుతుందండి. సో మొత్తం 11 స్కూళ్ళకి 5th క్లాస్లో ఎంట్రీ కోసం, అలాగే జూనియర్ ఇంటర్లో ఎంట్రీ కోసం ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ వెలువడటం జరిగింది. అది లాస్ట్ మంత్ 7వ తారీఖు నుండి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏపీజీపీ సెట్ ద్వారా ఈ వెలువడటం జరిగిందండి. అప్పటి నుంచి మార్చి నెల 6వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ నెల 6వ తారీఖున జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 5వ తరగతికి ప్రవేశ పరీక్ష 50 మార్కులకి నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 2:30 వరకు జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది. ఒకటే రోజండి, అది ఏప్రిల్ 6వ తారీఖు నిర్వహించబడుతుంది. సో 5వ తరగతికి ప్రవేశం కోసం ప్రతి స్కూల్లో 80 సీట్లు చొప్పున మొత్తం 880 సీట్లు 11 స్కూళ్ళల్లో 880 సీట్ల కోసం జరుగుతుందండి. దాంట్లో ఎస్సీ కమ్యూనిటీకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుందండి. అంటే మొత్తం 80 సీట్లు ఉన్నటువంటి క్లాసులో 70 మంది ఎస్సీ పిల్లలకి అవకాశం ఉంటుంది. ఒక్కళ్ళకి మాత్రమే ఓసీ వాళ్ళకి అవకాశం ఉంటుంది. 4 బీసీకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 5 సీట్లు ఎస్టీకి కేటాయించడం జరుగుతుందన్నమాట. 4వ తరగతిలో ఒక మంచి గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఇంటర్లో కూడా ఇదే ప్రాతిపదికన 80 సీట్లు కేటాయించడం జరుగుతుంది. 70 సీట్లు 80 సీట్లలో మొత్తం 40 ఎంపీసీ, 40 బైపీసీ గ్రూపులు, లేకపోతే 40 హెచ్ఈసీ, 40 సిఈసీ. ఆర్ట్స్ కాలేజెస్ విడిగా ఉంటాయి, సైన్స్ కాలేజెస్ విడిగా ఉంటాయి. అలాగే అమ్మాయిలకు విడిగా ఉంటుంది కాలేజెస్, అబ్బాయిలకు విడిగా ఉంటాయి. కాబట్టి 10th క్లాస్లో ఈ సంవత్సరం మాత్రమే వాళ్ళు ఉత్తీర్ణులై ఉండాలి. రాస్తున్నటువంటి పబ్లిక్ పరీక్షలు రేపు మార్చి 25న జరగబోయేటువంటి పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా ఎటువంటి స్టడీలో గ్యాప్ రాకూడదండి. 1 సంవత్సరం కూడా గ్యాప్ రాకూడదు. అట్ ద సేమ్ టైం నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్షలో కూడా కన్సిడరబుల్ మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. సో ఈ యొక్క అడ్మిషన్ అనేటువంటిది ప్రవేశ పరీక్షలో వచ్చేటువంటి మార్కుల ప్రాతిపదిన, అలాగే 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ను బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఇంటర్మీడియట్లో అయితే కాలేజీలో కూడా 880 ఉన్నాయి. కురిచేడు స్కూల్లో 10th క్లాస్ వరకు జరుగుతున్నప్పటికీ సింగరాయకొండ అనేటువంటి స్కూల్లో సైన్స్ గ్రూప్లో 80 సీట్లు, ఆర్ట్స్ గ్రూప్లో 80 సీట్లు ఉన్నాయి. కాబట్టి మొత్తం అక్కడ 160 సీట్లకి మనం నింపడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఇంటర్మీడియట్లో కూడా 880 సీట్లు అనేటువంటివి ఈ సంవత్సరం అంటే 25-26 విద్యా సంవత్సరానికి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రవేశ పరీక్షలో మనం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా మీ సేవలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి 10th క్లాస్లో లేకపోతే 4th క్లాస్ చదువుతున్నటువంటి స్టడీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం ₹1,00,000 మించకూడదు. అలాగే ఇంటర్మీడియట్లో అప్లై చేసుకునే వాళ్ళకి 31/8/2025 నాటికి 17 సంవత్సరాలు నిండకూడదు. 17 సంవత్సరాలు నిండిన 1 సంవత్సరానికి ఎగ్జామ్షన్ ఎవరికి ఉంటుందంటే ఎస్సీ హాస్టల్స్లో చదువుకున్న పిల్లలకి, మా గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లలకు మాత్రం 18 సంవత్సరాలు ఉన్నా కానీ తీసుకుంటుంది. కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా 17 సంవత్సరాలు దాటితే ఆ డిఫాల్ట్ అప్లికేషనే రిసీవ్ చేసుకోవడానికి అవకాశం లేదండి. అదేవిధంగా 5th క్లాస్లో ఓసీలు అయితే ఓసీ బీసీలు అంటే 2016 లోపు పుట్టుండాలి.
ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇడపలపాటి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ల సహాయ నిధి ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ఒంగోలు మంగమూరు రోడ్లో గల నిక్కీ ఫోటో స్టూడియో నందు ఫోటోగ్రాఫర్లకు పోస్టల్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 4వ తేదీ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్ల జీవితాలకు కూడా భద్రతను కల్పించేందుకు ఫోటోగ్రాఫర్ల సహాయ నిధిని ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫోటోగ్రాఫర్ల సహాయ నిధి సభ్యులందరికీ పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు పోస్టల్ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసుకు సంబంధించిన పోస్టల్ ఏజెంట్లతో పాటు ఒంగోలు ఫోటోగ్రఫీ నాయకులు కగ్గా దేవ, మెట్టా రవి, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ అఖిల్ స్టూడియో బుజ్జి, కత్తి ప్రసాద్, వెంకట్రావు, చిట్టి, మురళి, ఆనంద్, రాజేష్ మరియు ఫోటోగ్రాఫర్ల సహాయ నిధి సభ్యులు, ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. జోహార్ డాగురే గారు, జోహార్ డాగురే గారు, జోహార్ డాగురే గారు, జోహార్ డాగురే గారు, అమర్ రహే డాగురే గారు, అమర్ రహే డాగురే గారు. వర్ధిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకునే సదుద్దేశంతో మంగమూరు రోడ్డులోని నిక్కీ ఫోటో స్టూడియో దగ్గరికి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళచే పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకునేందుకు విరివిగా రావడం జరిగింది. మనం ఫోటోగ్రాఫర్ల కోసం ఈరోజు వాస్తవంగా జాతీయ భద్రతా దినోత్సవం, భారతదేశ జాతీయ భద్రతా దినోత్సవం అన్నమాట. అటువంటి రోజుని మనం మన ఫోటోగ్రాఫర్ల జీవితాలకు కూడా భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఫోటోగ్రాఫర్ల సహాయ నిధి అని 2 సంవత్సరాల క్రితం మాలో మేము సహాయ సహకారాలు అందించుకునే విధంగా దానికి రూపకల్పన చేసి సుమారు 240 మంది సభ్యులము ఈరోజు ఫోటోగ్రాఫర్ల సహాయ నిధి ద్వారా సేవలు అందుకుంటున్నాం. అయితే ఈ 2 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించేందుకు ఈరోజు మనం ఒంగోలు మంగమూరు రోడ్లో ఫోటోగ్రాఫర్లకి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. దీనికి సంబంధించి ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు సోదరులు ఫోటోగ్రఫీ సోదరులకి ఇన్సూరెన్స్ చేయడానికి వచ్చి వాళ్ళు అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించినందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. నగరపాలక సంస్థ తాగునీటి సిబ్బంది నిర్లక్ష్యంతో గంటల కొద్ది తాగునీరు వృధాగా పోయింది. స్థానిక అద్దంకి బస్టాండ్ కూడల్లో నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మంచినీటి ట్యాంకు వద్దనున్న పైపులు లీక్ కావడంతో తాగునీరంతా రోడ్డుపైకి రావడంతో ఆ ప్రాంతం చిన్నపాటి చెరువును తలపించింది. సుమారు 3 గంటల పాటు తాగునీరు వృధాగా పోతున్న నగరపాలక సంస్థ వారు కనీసం వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అసలే వేసవికాలం రాబోతున్న తరుణంలో ప్రజల దాహార్తిని ఇబ్బందులు లేకుండా చూడవలసిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుకు సంబంధించి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని డిఎంఎన్హెచ్ఓ వెంకటేశ్వర్లు కోరారు. ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద గల పశు సంవర్ధక శాఖకు చెందిన మీటింగ్ హాల్లో వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి విజయవంతంగా నిర్వహించేందుకు తరచుగా శిక్షణలు ఇస్తున్నట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు సంబంధించి ఐడి కార్డులు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇది జరగట్లేదు కాబట్టి మధ్య మధ్యలో ఈ ట్రైనింగ్స్ మళ్ళీ రిఫ్రెషర్ కోర్స్ అని చెప్పి ఇవ్వటము, అదేవిధంగా ఇప్పటి నుండైనా అమలు చేయండి అని చెప్పటము, యాజ్ యూజువల్ మనం మళ్ళీ మర్చిపోవటము, ఇవి రొటీన్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, దయచేసి అలా కాకుండా ప్రాక్టికల్గా అప్లై చేయండి. మనం తీసుకున్నటువంటి ట్రైనింగ్ మనకు కూడా నాలెడ్జ్ ఓరియంటెడ్లో మెడికల్ ఆఫీసర్స్ అయితే యూ కెన్ హ్యావ్ సమ్ ఎంట్రన్స్ బిట్స్ కూడా ఉంటాయి.
అదేవిధంగా మొన్న ఎంట్రన్స్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డాక్టర్స్? ఎనీవన్? లేదు. అస్సలు రాయలేదా? ఎవరు రాయలేదా? క్వాలిఫై అయినా కాకపోయినా రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో వన్. రాయలేదు. పేపర్ అన్నా చూసారా? మీకు చెప్పారా? డిస్కషన్లో ఎవరైనా మాట్లాడారా? నో. ఆ కోణంలో కూడా యాక్టివ్గా లేదు. ఓకే, సో దాంట్లో కూడా బిట్స్ వచ్చినాయి మొన్న ఎంట్రన్స్లో కూడా. ఓకే, వీటిలోనే 3 బిట్స్ వచ్చినాయి. మీరు ఒకసారి వెరిఫై చేస్తే తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి సబ్జెక్ట్ అనేది ఎప్పుడూ మనకి ఉపయోగం, బికాస్ మనం దానికి ఆల్రెడీ ప్రొఫెషనల్గా ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి లైఫ్ లాంగ్ మనకి ఇదే ఉంటుంది. దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా ఎంతమంది దగ్గర మాడ్యూల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఈ పీపీటీస్ కానీ మాడ్యూల్స్ కానీ ఎవరి దగ్గర షేర్ చేయలేదా? ఇంతకు ముందు ట్రైనింగ్ ఈరోజు కాదమ్మా, ఇంతకు ముందు ఎవరు చూడలేదా? ఏంటి నా వాయిస్ రావట్లేదు? ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి? డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు కదండి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.